ఈ దినమే వచ్చాడు ఒక యవనస్తుడు. నువ్వు చాలా సెటిల్మెంట్ లేక సఫర్ అవుతూ ప్రార్థన చేస్తూ ఈరోజు దేవుడు నాతో మాట్లాడాలి. ఈరోజే వచ్చావు, ఈరోజే ఈ మీటింగ్కి వచ్చావు, ఈ ఆరాధనకు వచ్చావు. దేవుడు నాతో మాట్లాడాలి. నాకు జాబ్ లేదు, సెటిల్మెంట్ లేదు, కొద్ది దినాల నుంచి ఆత్మికంగా బలహీనమైపోయావు. నీ కుటుంబ ఒత్తిళ్ళు, నీ మానసిక ఒత్తిళ్ళు నేను పీడిస్తున్నాను. చాలాసార్లు సాక్ష్యాలు విన్నప్పుడు దేవుడు అందరితో మాట్లాడుతున్నాడు, దేవుడు అందరినీ దర్శిస్తున్నాడు. నాతో మాట్లాడాలి యేసయ్యా, ఆయన స్వరము నేను వినాలా? ప్రభు నాతో మాట్లాడాలా, దేవుడు నాతో మాట్లాడాలా? నన్ను పిలవాలని వచ్చావు. ఎవరా యవ్వనస్తుడు? ముందుకురా. ఇక్కడే ఉన్నావు, లైవ్లో కాదు, ఇక్కడే. ఈరోజు కానీ నువ్వు భయపడకుండా ముందుకురా. ప్రభు నేను పిలుస్తున్నా. యవ్వన కుమారుడు ఈ స్థలంలో ఉన్నాడు. ఈరోజే వచ్చావు. దేవుడు నిన్ను పిలుస్తున్నప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చావు. ఈ రాత్రి దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. హోలీ స్పిరిట్, దేవుని జీవితాన్ని కట్టే సమయం ఇది. ఈరోజే వచ్చావా? నేను ఈరోజు వచ్చాను మమ్మీ గారు. ఎక్కడి నుండి వచ్చావు? మాది నేటివ్ ప్లేస్ ఒంగోలు. నేను చదివేది మటుకు జాబ్ చేసేది హైదరాబాద్లో చేస్తున్నాను. నేను పెళ్ళి గత సంవత్సరం అవుతుంది, మ్యారేజ్ అయ్యి నాకు. నేను ప్రేమ వివాహం చేసుకున్నాను. అయితే నా భార్య వచ్చి మంచిర్యాలలో ఉంటుంది. కానీ నాకు చాలా అనేక అప్పుల సమస్యలు చాలా ఉన్నాయి. నా భార్య జాబ్ చేస్తుంది, నేను హైదరాబాద్లో ఉన్నాను. నా భార్య ఇక్కడ మంచిర్యాలలో జాబ్ చేస్తుంది. చాలా సమస్యలు, ఎన్నో అప్పుల సమస్యలతో నేను నలిగిపోతున్నాను. కుటుంబంలో కూడా నాకు చాలా అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు, కానీ ఎటు నుంచి సహాయం లేదు. కానీ నేను ప్రతిసారి మోకరించి దేవుడిని అడిగేది, నా దేవుడే ఉన్నాడు. నన్ను ఇంత దూరం నడిచిన దేవుడు ఈరోజు ఈ స్థితిలో ఉన్నట్టు దేవుని కృప మాత్రమే. ఇప్పుడు ఎందుకు వచ్చావు నాన్న? ముందుకు ఎందుకు వచ్చావు? మీరు పేరు పెట్టి పిలిచారు మమ్మీ గారు. ఏమని పిలిచాడు దేవుడిని? ఒక బిడ్డ సహోదరుడు వేదంతో నలిగిపోతున్నాడు, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడమని అనుకుంటున్నాను. లేదని చెప్పాను. జాబ్ లేదు అని వచ్చాను. 2 జాబులు ఉండేది, ఇంతకు ముందు చేస్తుండేవాడిని. ఒక జాబ్ నాకు మధ్యలో డిస్కంటిన్యూ చేశారు. సెటిల్మెంట్ లేదు. ఈరోజు వచ్చాను మమ్మీ గారు. నేను 50 రోజులు ఫాస్టింగ్ పీరియడ్ స్టార్ట్ అయిన కాడి నుంచి రావాలనుకుంటున్నాను. కానీ ఈరోజు నేను రావడానికి దేవుని కృప చూపించాడు. ఎన్నో సమస్యలతో రాలేకపోతున్నాను. కానీ దేవుడు ఈరోజు నన్ను బండి మీద వస్తున్నాను, నేను నా భార్య నా కోడల ముగ్గురు వస్తున్నారు. బండి మీద వస్తున్నప్పుడు అనుకుంటా వస్తున్నాను, దేవా నువ్వు నాతో మాట్లాడించండి, మమ్మీ డాడీ గారితో నాతో మాట్లాడించండి, నన్ను పిలవండేసేయని అనుకున్నప్పుడు ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు. ఏం పేరమ్మా? పేతురు నా పేరు మమ్మీ గారు. కళ్ళు మూసుకో తండ్రి, అందరు కళ్ళు మూసుకోండి. పరిశుద్ధాత్ముడా, ఈ యవనస్తుల కొరకు చేసేటప్పుడు ఇంకా యవ్వన కుమారులు, సెటిల్మెంట్ లేని వాళ్ళు, జాబ్ లేని వారు అద్భుతం చూడబోతున్నారు నజరేయుడైన యేసు నామములో. ప్రభువా, మానసికంగా కృంగదీస్తూ, ఆర్థిక బంధకాలు తెస్తూ, సెటిల్మెంట్ లేకుండా ఈ బిడ్డ సఫర్ అవుతున్నాడు. యేసు నామములో ఆ సఫర్ ఇంకా విడుదల కలుగునుగా. ప్రభువా, ఇప్పుడే నీ కుమారుని తాకండి. ఫ్రెష్ గ్లోరీ బిడ్డపై దిగాల అయ్యా. ఆత్మీయతలో బలం పొందాలా, మంచి సెటిల్మెంట్, జాబ్ రావాలి. ఆర్థిక బంధకాలు ఈ శరీరంలో, మనస్సులో, హృదయంలో భారము తొలగిపోవునుగా కేస్తున్నా. ఫ్రీ మంచి విడుదలను ప్రకటిస్తూ నాయనా, మంచి సెటిల్ అయ్యే ఒక మంచి జాబ్, అద్భుతమైన సమాధానం ఈ కుటుంబానికి కలుగునుగా. తండ్రి, భయంకరమైనటువంటి పరిస్థితి, నువ్వు అనేక సార్లు నాయన ఈ బిడ్డను దర్శించావు, కానీ నీ స్వరం ఏంటో తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. విపరీతమైన ప్రెషర్. కానీ ఈరోజు నేను నమ్ముతున్నాను ప్రభా, ఈ బిడ్డను పిలిచావు,
అద్భుతంగా త్వరలోను గొప్ప కార్యం చేయబోతుంది. కుమారుని దీవిస్తూ యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అమ్మ. దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రభు వాక్యాన్ని పట్టుకో, ప్రార్థనలుండు. ఈ 50 డేస్ ప్రేయర్లో గడుపుతూ ఉండు. చివరి రోజు మిస్ కాకుండా అటెండ్ అవ్వు. దేవుడి కృప నువ్వు నీ ఫ్యామిలీతో పాటు మంచిగా ప్రార్థన చేసుకో. దేవుడు బ్లెస్ చేయబోతున్నాడు. ఆమేన్.